నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్, సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబిహెచ్బి హైదరాబాద్. సో నేను ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కేసెస్ని చాలా వరకు ట్రీట్ చేస్తూ ఉంటాను. ఇందులో నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ అడిగే ప్రశ్నలు ఏంటి అంటే, సార్ నాకు ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ కూడా అంటే తెల్లవారుజామున అంగస్తమనం కూడా కావట్లేదు, చాలా ఇబ్బందిగా ఉంది అని వస్తారు. సో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్లో ఇది కూడా ఒక పార్ట్. బేసికలీ సెక్షువల్ యాక్ట్ ఉన్నప్పుడు ఎరెక్షన్స్ వస్తున్నాయి, ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ తగ్గాయంటే అంతగా కంగారు పడాల్సిన అవసరం లేదు. బట్ ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ కోసమే కొంతమంది వస్తూ ఉంటారు, మన రెగ్యులర్ సెక్షువల్ యాక్టివిటీ ఉంటుంది, సో వాళ్ళు అంతగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో నాక్టర్నల్ ఎరెక్షన్స్ గురించి తెలుసుకుందాం. సో నాక్టర్నల్ ఎరెక్షన్స్ అంటే ఏంటి అంటే, ఎర్లీ మార్నింగ్ వుడ్స్ అంటాం. అంటే తెల్లవారుజామున లేస్తూనే అంగం గట్టిపడి ఉండడాన్ని నాక్టర్నల్ ఎరెక్షన్స్ అంటాం. సో వీటిని పరీక్షించుకోవడానికి చాలా టెస్ట్లు కూడా ఉంటాయి. నాక్టర్నల్ పెన్నీస్ ట్యూమినెన్స్ టెస్ట్ అని అంటాము, NPT. అంటే రాత్రిపూట అంగం స్తంభిస్తుందా లేదా అని చెప్పేసి చిన్న టెస్ట్లు ఉంటాయి. అంటే మనం అంగం దగ్గర ఒక చిన్న పేపర్ పెడితే అది నలిగిపోయిందా, ఇట్లాంటి చిన్న చిన్న టెస్ట్లు ఉంటాయి. కాకపోతే మనం రెగ్యులర్గా అడగచ్చు. ఎర్లీ మార్నింగ్ వుడ్స్ అంటాం దీన్ని. అంటే తెల్లవారు లేస్తూనే అంగం గట్టిగా ఉండడాన్ని ఎర్లీ మార్నింగ్ వుడ్స్ అంటాము. అసలు దీనికి కారణం ఏంటి అంటే, బేసికలీ తెల్లవారుజామున టెస్టోస్టెరాన్ లెవెల్స్ కొద్దిగా పీక్లో ఉంటాయి. అంటే వాళ్ళ డైలీ యాక్టివిటీస్తో పోలిస్తే ఎర్లీ మార్నింగ్ టెస్టోస్టెరాన్స్ ఎక్కువగా ఉంటాయి. టెస్టోస్టెరాన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అంగం స్తంభించడము, అంగానికి రక్త ప్రసరణ ఇంప్రూవ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో అందుకు అంగం నిద్రలేస్తూనే కొద్దిగా గట్టిపడటం. సో యాక్చువల్లీ నిద్ర మొత్తంలో రాత్రి ఒక 6 to 8 అవర్స్ పండుకున్నప్పుడు దీంట్లో 2 స్లీప్ సైకిల్స్ ఉంటాయి. ఒకటి NREM స్లీప్ అండ్ REM స్లీప్. సో ఇవి రెండు మార్చి REM NREM అంటే ఐ మూమెంట్ స్లీప్ అంటాము, ర్యాండమ్ ఐ మూమెంట్ స్లీప్ అంటాము. అది కొద్దిగా REM స్లీప్ కొద్దిగా డీప్ ఉంటుంది, ఇది కొద్దిగా మైల్డ్ ఉంటుంది. సో ఇవి సైకిల్స్ 4 to 5 సైకిల్స్ నడుస్తూ ఉంటాయి మనం పండుకున్నప్పుడు. ముఖ్యంగా ఈ REM స్లీప్లో ఈ నాక్టర్నల్ ఎరెక్షన్స్ వస్తుంటాయి. తెల్లవారుజామున లేచే ముందు వచ్చే స్లీప్ REM స్లీప్. ఈ REM స్లీప్లో ఈ నాక్టర్నల్ ఎరెక్షన్స్ ఉంటాయన్నమాట. సో రాత్రి మొత్తం పండుకుంటే ఈ అంగస్తంభన అనేది 4 to 5 టైమ్స్ అంగం స్తంభించి మళ్ళీ మెత్తబడిపోతూ ఉంటుంది అనమాట. యాక్చువల్గా ఇది ఎర్లీ మార్నింగ్ వుడ్స్ అంటాము. సో దీనికి కారణం ఏంటంటే, ఒకటి టెస్టోస్టెరాన్ లెవెల్స్ కావచ్చు, ఈ పారాసింపథెటిక్ ఎఫెక్ట్స్. అంటే నర్వ్ సిస్టంలో 2 కైండ్ ఆఫ్ సిస్టమ్స్ ఉంటాయి, పారాసింపథెటిక్, సింపథెటిక్. పారాసింపథెటిక్ సిస్టమ్ యాక్టివ్ గా ఉన్నప్పుడు కూడా ఈ ఎరెక్షన్స్ వస్తాయి. ఇది నాక్టర్నల్ ఎరెక్షన్స్ ఈ కాజెసే కాకుండా ఫుల్ బ్లాడర్ అంటే యూరిన్ ఫుల్ గా ఉన్నప్పుడు కూడా మనకు ఎరెక్షన్ సెన్సేషన్ వస్తుంది, అంటే అంగం స్తంభించినట్టు అనిపిస్తుంది. ఎందుకు అంటే ఇది వెనక భాగంలో ఈ బ్లాడర్ పెద్దదైనప్పుడు ఒక సాక్రల్ నర్వ్ ఉంటుంది, అది నొక్కుకుపోవడం వల్ల, అది కొద్దిగా ప్రెస్ అవ్వడం వల్ల అంగానికి స్టిమ్యులేషన్ వచ్చి అంగం పెద్దదవడం అనేది జరుగుతుంది. సో ఫుల్ బ్లాడర్ ఎరెక్షన్స్ కావచ్చు, ఈ నాక్టర్నల్ ఎరెక్షన్స్ కావచ్చు, యాక్చువల్ డిజైర్ కి అంటే సెక్షువల్ ఉన్న కోరికలు లేకపోయినా వచ్చే ఎరెక్షన్స్ అన్నమాట. సో ఇవి తగ్గడానికి చాలా కారణాలు ఉంటాయి. అంటే నర్వ్ సిస్టంలో ఇబ్బంది కావచ్చు, హార్మోన్ సిస్టంలో ఇబ్బంది కావచ్చు, అసలు ఎమోషనల్ సిస్టంలో ఇబ్బంది కావచ్చు. బట్ రెగ్యులర్ ఎరెక్షన్స్ ఇంప్రూవ్ అయితే ఆటోమేటిక్గా ఈ నాక్టర్నల్ ఎరెక్షన్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. అందులో ఇబ్బంది పడాల్సిన అవసరం, దీనికంటూ స్పెసిఫిక్ గా ట్రీట్మెంట్ అవసరం లేదు. బట్ కొన్ని డిసీజెస్ లో కానీ, ఎక్కువ క్రానిక్ గా డిజార్డర్స్ లో కానీ ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ అనేటివి చిన్నగా తగ్గిపోతూ వస్తాయి. కొంతమందిలో సడన్ గా తగ్గిపోతాయి. వాళ్ళలో ఇది ముందు ఇండికేషన్ అన్నమాట, వీళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఫ్యూచర్ లో వస్తుంది. సో అందుకని ముందే ట్రీట్ చేసుకోవడం బెటర్. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ని ముందే కనుక్కొని దానికి మైల్డ్ టెక్నిక్స్, మన దగ్గర ఈ ఎక్స్ట్రా కార్పోరియల్ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ ఉంటుంది. ఇది ఇవ్వడం ద్వారా మనకు వాళ్ళ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ని కరెక్ట్ చేసుకోవచ్చు మైల్డ్ గా ఉన్నప్పుడే. అండ్
ఎప్పుడైతే ఈ మెడికేషన్స్, కొన్ని మెడికేషన్స్ యాంటీ డిప్రెసెంట్స్ కానీ, యాంటీ సైకోటిక్స్ కానీ, ఇలాంటి కొన్ని న్యూరలాజికల్ మెడికేషన్స్ కానీ, వాళ్ళకి నర్వ్స్ డిజార్డర్స్ ఉన్నప్పుడు కానీ, ఈవెన్ హైపర్ టెన్షన్, డయాబెటీస్, థైరాయిడ్ కొన్ని మెడికేషన్స్ కూడా ఈ నాక్టర్నల్ ఎరెక్షన్స్ ని డిక్రీజ్ చేస్తాయి. సో వీటిని అంతా మాడిఫై చేసుకొని వాళ్ళ కరెక్ట్ హిస్టరీ తీసుకుంటే ఈ నాక్టర్నల్ ఎరెక్షన్స్ కానీ, ముందు ఇబ్బంది పడతారేమో దాన్ని క్లియర్ చేయాల్సిన ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానీ మనం కరెక్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ మైల్డ్ కింద తీసుకుంటాము, కానీ సడన్ గా నాక్టర్నల్ డిస్ఫంక్షన్స్ వచ్చాయి అంటే మాత్రం కొద్దిగా డీప్ గా కేసుని అనలైజ్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. బట్ మైల్డ్ గా సడన్ గా చిన్నగా తగ్గుతున్నాయి అంటే ఈ మన దగ్గర ఉండే షాక్ వేవ్ థెరపీ కానీ ఇచ్చి వాళ్ళ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ని కరెక్ట్ చేసుకోవచ్చు. దీన్ని యూజ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.